ఓకే అండి. మరి ఊరించే వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరిని ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుని వాళ్ళ వంటల్ని చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూరు నుంచి వస్తాను. తాండూరు నుంచి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సంగీత. సంగీత గారు మీ గొంతుకి ఏమైంది? సర్ది. జలుబు చేసిందా? ఓకే. ఈవిడ వంట చేసే లోపు బాగా కామ్గా ఉండి దాన్ని కొంచెం బాగా ఇచ్చేసుకోండి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఓకేనా? సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేసిన తర్వాత మీరు వంటలు స్టార్ట్ చేసేయచ్చు. ఓకే. సో మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దొండకాయ. దొండకాయ ఫ్రై నాకు ఇష్టం. ఇది ఎప్పుడు చెప్తుంటా దొండకాయలను చూసినప్పుడల్లా. అందుకనే మీకోసం 65 చేస్తున్నాను. ఓహో, ఫ్రై కాకుండా 65. మీరు ఫిక్స్ అయిపోయారా? నేను దొండకాయ ఇట్లా చూపించగానే దొండకాయతో 65 బాగుంటుందండి. బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై అదే ఇప్పుడు మీరు చేశాక మీరు టేస్ట్ చేసి అప్పుడు నచ్చితే మళ్ళీ ట్రై చేస్తా. సరే, మీరు ఫస్ట్ దొండకాయ 65 చేసేస్తారా అయితే? ఓకే. ఓకే అండి. మరి దొండకాయ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ తగినంత, పెరుగు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి. దొండకాయ 65 తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. నాగలక్ష్మి గారు ఫస్ట్ కర్డ్ తీసుకోవాలి. కొద్దిగా కర్డ్. ముందే కర్డ్ వేసేస్తున్నారా? టాస్ ఇది ఫస్ట్ మ్యారినేషన్ కోసం మనము దొండకాయ అనేది హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేశాక పక్కకు పెట్టేసుకొని, అంటే మనం హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు, అంటే ఇది ఆప్షన్. ఎందుకంటే బికాస్ ఇది మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా లోపల వరకు ఉడుకుతుంది అని. అంటే పచ్చిగా వేసుకోవచ్చు, పచ్చిగా వేసుకోవచ్చు, లేదు అంటే హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే. కానీ హాఫ్ బాయిల్ చేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది, ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం తొందరగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది హాఫ్ బాయిల్ చేస్తే. ఎందుకంటే దాని లోపల వాటర్ అనేది వెళ్తుంది కాబట్టి క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. వాటర్ ఉంటే క్రిస్పీనెస్ ఎలా వస్తుంది? దాని లోపలికి వాటర్ అనేది స్టీమ్ అవుతుంది లైట్ గా హాఫ్ బాయిల్ చేసినప్పుడు. అప్పుడు మనం తీసి దాన్ని ఒక 5 minutes పక్కకు పెట్టినాక మనం మ్యారినేట్ చేసినాక దాంట్లో వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది. ఏదైనా సరే, పొటాటో కానీ ఏదైనా సరే మనం లైట్గా హాఫ్ బాయిల్ చేసి వేస్తే క్రంచీగా వస్తుంది. ఫస్ట్ పెరుగు తీసుకున్నాం కదా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా బేసన్ శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లవర్, దీనికి తగినట్టు కొంచెం సాల్ట్. ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. దీన్ని కలిపేసుకొని, వాటర్ అవసరం లేదు ఎందుకంటే బికాస్ పెరుగులోనే ఉంటుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ, సో వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇట్లా ఈ స్లైస్ లో కట్ చేసుకున్న దొండకాయని రెండు పీసెస్ గా, హాఫ్ పీసెస్ గా చేసుకొని ఈ మనం ఏదైతే మ్యారినేషన్ చేసామో దాంట్లో వేసేసుకొని కలిపి ఇప్పుడు ఒక 5 minutes దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. దొండకాయకి అంత ఫ్లేవర్స్ అంతా వెళ్ళేటట్టు చూసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఒక 5 minutes మ్యారినేట్ అవ్వాలా మనకి? ఓకే. సో చూసారు కదండి, చక్కగా దొండకాయ ముక్కలు మనం ముందు ఉడికించేసి పెట్టుకొని మనము పెరుగులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసి దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసి మనం ఒక 5 minutes దాన్ని పక్కన ఉంచాలి. సో దాంతో ఏంటంటే దానికి ఆ దొండకాయ ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఓకే. సో మరి ఇప్పుడు మీరు మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. సో మనం ఇది కొంచెం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసుకొని అప్పుడు యాడ్ చేసి డీప్ ఫ్రై చేయాలి. సో 5 minutes ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి దెన్ ఫ్రైలో డీప్ ఫ్రై చేసేసేయాలి. ఫ్రైలో డీప్ ఫ్రై చేయాలా? ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.
ఇది బాగుందండి రెసిపీ. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సొంతంగా. ఓ, మీకంటే ఇలా హాట్ ఎక్కువ ఇష్టమా, స్పైసీ? స్పైసీ. ఓహోహో, నైస్. కానీ ఐడియా బాగుంది. అయితే మనం అంటే బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కానీ మనకు కొంచెం క్రంచీనెస్ రానికే కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఇది ఇలా తీసేయచ్చా? సో దొండకాయలు మనం ఆల్రెడీ ముందు ఉడికించేసి పెట్టుకుంటే కనుక ఈజీగా, ఐ మీన్ తొందరగా ఫ్రై అవుతుంది లోపల. యాక్చువల్గా ఇవి ఇలా కూడా ఉట్టి తినేయొచ్చేమో. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా. దీనికి సాస్ ప్రిపేర్ అయ్యాక దాని టేస్ట్ వేరే ఉంటుంది. అవును, కొంచెం ఆ బ్రెడ్ క్రమ్స్కి వీటి అంతటికి ఆ సాస్ పడితే బాగుంటుంది. నైస్, బాగుంది ఏదో వెరైటీగా. అంటే జనరల్గా మనకి 65లో ఇలా ఇవన్నీ దొండకాయ యూస్ చేయము. ఇలా బ్రెడ్ క్రమ్స్ ఇవి కూడా తక్కువ వాడుతూ ఉంటారు. అంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఎక్కువ మనకి రోల్స్ అలాంటి వాటికి చేస్తూ ఉంటారు కదా. నాగలక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నైస్. మీ వారు? బిజినెస్ మ్యాన్. ఓకే, పేరు? శ్రీకాంత్. పిల్లలు ఉన్నారా అండి? నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 3rd క్లాస్, బాబు వచ్చేసి UKG. నైస్. పేర్లు? ఆకాంక్ష, సుశీల్. ఇలాంటివన్నీ చేస్తే తింటారా? అంటే ఇలా దొండకాయలు వాళ్ళకి ఇలాంటివే ఇష్టం. మా పాపకి ఇలాంటివి ఇష్టం, మా బాబుకి ఏమో లిక్విడ్స్ చాలా ఇంట్రెస్ట్. అవునా? లిక్విడ్స్ అంటే ఏం చేస్తారు? సమ్మర్ స్పెషల్స్ ఇట్లాంటివన్నీ మా దాంట్లో జ్యూస్ చేస్తూ ఉంటారా? ఇక్కడ చూస్తాను, ఓన్ గా ట్రై చేస్తాను. ఓకే. మా బాబుకి జ్యూసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవునా? ఎలాంటి జ్యూస్ ఇచ్చానో తాగేస్తాడు. ఓ, సో ఇప్పుడు మనము వీటికి దీనికి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ 1 స్పూన్ ఆయిల్, కొంచెం సరిపోయాడా. నెక్స్ట్ ఎల్లిపాయ ముక్కలు. ఓకే. అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ స్లైసెస్గా కట్ స్లైసెస్. యాక్చువల్లీ ఇట్లాంటి వాటిల్లో ఈ ఆనియన్స్ అవి ఎక్కువ ఉన్నా కూడా మనకి బాగుంటుంది. ఇవి ఎక్కువ క్రంచీ కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్. ఇవి కూడా లాంగ్ స్లైసెస్ కట్ చేసాము. తర్వాత ఎండుమిరపకాయల స్లిట్స్ చేసి దీని లోపల గింజలు తీసేసేయాలి. జస్ట్ ఓన్లీ ఎండుమిరపకాయలు, దట్స్ ఇట్. అంటే దాని లోపల గింజలు తీసేయాలి. జస్ట్ రెడ్ కలర్, ఇప్పుడు మన గ్రీన్ వచ్చింది, వైట్ వచ్చింది, దెన్ కలర్ కాంబినేషన్. పిల్లలకు ఇచ్చారనుకోండి, కలర్స్ అన్ని డిఫరెంట్, ఆల్ కలర్స్ ఉంటాయి కాబట్టి గింజలు కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మేము దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాం. అవునవును. సో అందుకనే తీసేసి వేసుకోవాలి. ఓకే. తర్వాత కొన్ని వాటర్ కొద్దిగా. వాటర్ ఎందుకు? చక్కగా సాస్ వేస్తే అదే. ఇప్పుడు వాటర్ వేసాక అంటే మనకు కొంచెం లిక్విడీ కావాలి, ఎందుకంటే అది ఆల్రెడీ ఉంటుంది కదా, క్రంచీ ఉంటుంది కాబట్టి ఆ లిక్విడీ ఉంటే దాని మీద వేసుకున్నప్పుడు మనకు టేస్ట్ వేరే ఉంటుంది తిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్ కొద్దిగా, అండ్ కొద్దిగా టమాటో సాస్. మంచూరియా, వెట్ మంచూరియా లాగా 65 చేస్తున్నారు అనమాట. వెట్ ఏమి ఉండదండి, ఇది థిక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కార్న్ స్టార్చ్ కలుపుతాం. కార్న్ స్టార్చ్ కలిపినప్పుడు థిక్ అయిపోతుంది. ఓకే. ఇది ఆల్రెడీ యాక్చువల్గా థిక్గానే ఉంది, అంటే అది వేయకపోయినా కూడా చక్కగా సాసెస్ వల్ల. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షుగర్. ఓకే. ఎందుకంటే సోయా సాస్ వేసాం కదా, అది సోర్నెస్ ఉంటుంది సోయా సాస్. ఆ సోర్నెస్ పోనీకే కొంచెం షుగర్ వేస్తాం. అందుకు సోయా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ కొంచెం షుగర్ వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదేదో టిప్ లా ఉంది, అంటే సోయా సాస్ ఇష్టం లేని వాళ్ళకి మనకు తెలియదు, అంటే ఎక్కువ అది ఫ్లేవర్ అనేది మనకు రాదు. ఓకే. కొంచెం స్మెల్ అది ఉంటుంది కదా సోయాకి. వాటర్, సో కార్న్ ఫ్లోర్లో కొంచెం కొద్దిగా వాటర్ వేసి
సరిపోతాయి. మిక్స్ చేసి దీంట్లో కొద్దిగా వేసేసుకోవాలి. కలిపేసుకోవాలి. అయిపోయింది. దట్స్ ఇట్. ఇంకొక 5 minutes అయిపోయాక ఇందులో దాన్ని ప్లేట్ చేసినాక దాని మీద ఇది వేసేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వేస్తే దీని క్రంచీ అంతా ఊడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తోటి లైట్గా గార్నిష్ చేసుకుంటే వేడిగా 65 రెడీ. చాలా బాగుందండి చూడడానికి. ఓకే అండి, దొండకాయ 65 రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ 65 తయారు చేసే విధానం. దొండకాయని 2 ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తర్వాత దొండకాయ ముక్కలను బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత పంచదార వేసి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన దొండకాయ ముక్కలపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ 65 రెడీ.